లోన్ అంటే భారం కాదు, జీవితాన్ని మార్చే మంచి మార్గం. లోన్ అనే పదం వినగానే మనసు వణికిపోతుంది. భయం, ఒత్తిడి, ఆందోళన. కానీ నిజమేంటంటే లోన్ శత్రువు కాదు మై డియర్ ఫ్రెండ్. దాన్ని సరిగా ఉపయోగిస్తే అది మన జీవితాన్ని మార్చే స్నేహితుడు. జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు. మన కలలను, మన స్వప్నాలను సాకారం చేసుకోవడం. మరి ఆ స్వప్నాలకు మొదటి తలుపు లోన్. ఒక యువకుడు రాజేష్, తన తండ్రి చిన్న ఉద్యోగి, అమ్మ హోమ్ మేకర్. అతనికి ఒకే ఒక కళ, సొంత ఇల్లు కావాలని. ఒకరోజు అన్నాడు, నాన్న, మనం మన సొంతిట్లో పండగ చేసుకుందాం. తండ్రి భయపడ్డాడు. రాజేష్, లోన్ అంటే అప్పు, బరువు. రాజేష్ నవ్వాడు. అప్పు కాదు నాన్న, అది ఒక అవకాశం. సమయానికి ఈఎంఐ చెల్లిస్తూ ముందుకు సాగాడు. 10 సంవత్సరాల తర్వాత తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. భారం వల్ల కాదు, గర్వం వల్ల, సొంతింటి కల వల్ల. మనలో చాలామందికి లోన్ అంటే భయం కదా. ఎందుకంటే మనం ప్లాన్ లేకుండా లోన్ తీసుకుంటాం, ఓపిక లేకుండా తీసుకుంటాం, ఎప్పుడు రీపే చేయాలో ఆలోచించం. లోన్ తప్పు కాదు, సరైన ప్రణాళిక లేకుండా తీసుకోవడమే తప్పు. లోన్ని మనం మంచి కంట్రోల్గా చేయాలి. లోన్ని మనం కంట్రోల్ చేయాలి, లోన్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. అండ్ లోన్ని లయబిలిటీగా కాకుండా లివరేజ్గా చూడండి. ఎడ్యుకేషన్ లోన్ జ్ఞానానికి పెట్టుబడి, హోమ్ లోన్ ఆస్తికి ఒక బాటలా ఉంటుంది, బిజినెస్ లోన్ మనకు ఒక మంచి భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. కానీ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ అవసరమైతేనే తీసుకోండి. లోన్తో కాదు, ప్లాన్తో జీవించండి. ఈఎంఐ కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం అంటే కేవలం పని చేయడమే కాదు, పనే కాదు, సుఖంగా, గౌరవంగా, స్వేచ్ఛగా, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడం. లోన్ తీసుకున్నా సరే మీ హెల్తీ, మీ ఫ్యామిలీ, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ లాస్ కాకూడదు. మన మనసు, మన ఆరోగ్యం, మన ప్రశాంతత, ఇవే మన నిజమైన అసెట్స్. ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే లోన్ స్ట్రెస్ కాదు, సక్సెస్ అవుతుంది. సో లోన్ తీసుకునే ముందు మీరు పర్పస్ క్లియర్గా ఉండాలి. ఈఎంఐకి ముందు ఎమర్జెన్సీ ఫండు, 6 మంత్స్ ఫండు, 12 మంత్స్ ఫండు, మీ అవసరాలు సరిపడే ఖర్చులకు మనీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. రీపేమెంట్ డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలి. కొత్త లోన్ తీసుకునే ముందు పాతది క్లియర్ చేయండి. ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. లోన్ బర్డెన్ కాదు, ఫ్యూచర్ ఇన్కమ్కి అడ్వాన్స్ మాత్రమే. ఇది డ్రీమ్ ఫండింగ్, ఫియర్ ఫండింగ్ కాదు. లోన్ తీసుకోవడం తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్, బట్ లోన్ తీసుకున్న తర్వాత మారకుండా ఉండడం తప్పు. బారో వైజ్లీ, పే ఫేత్ఫుల్లీ, లైఫ్ పీస్ఫుల్లీ. జీవితం చాలా చిన్నది, కానీ అవకాశాలు పెద్దవి మై డియర్ ఫ్రెండ్. భయంతో కాదు, జ్ఞానంతో జీవిద్దాం. మీరు కూడా లోన్ బర్డెన్తో కాకుండా లోన్ పవర్తో లైఫ్ బిల్డ్ చేయాలనుకుంటే నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ డాక్టర్ రవిసిద్ధుల, డాక్టరేట్ ఇన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇండియా టాప్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్ అండ్ ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో సైబర్ క్రైమ్ రక్షక్, యాంటీ డ్రగ్ సోల్జర్ అండ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. ఇప్పటికీ 10,000 మందికి ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్ అందించున్నాను. ఇప్పుడు మీ టర్న్. సో కింద కామెంట్ చేయండి, ఐ వాంట్ టు లైవ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. మనం కలిసి ముందుకు సాగుదాం. లోన్ బర్డెన్ నుంచి లైఫ్ ఫ్రీడమ్ వరకు అడుగులు వేద్దాం. విత్ లవ్ అండ్ విజన్, డాక్టర్ రవిసిద్ధుల, founder of Loan Penny Wealth Hub, empowering people through financial and life education. Thank you, signing off, Ravi Siddhala. Thank you so much.